పవన్ కళ్యాణ్ మీద అవాకులు చవాకులు పేలితే జనసేన బుద్ధి చెప్తారు. జనసేన ప్రస్తుతం అంటుంది తస్మాత్ జాగ్రత్త అంటుంది, లేదా దేహశుద్ధి చేస్తామంటుంది. అంటే జనసేన సిద్ధంగా ఉంది. దానికి కారణాలు చెప్తాం. అరే రాజకీయ నాయకుల్లా ఉండాలండి. ఆ పవన్ కళ్యాణ్ ఏమో ఆ కార్యకర్తల్ని నోరెప్పొద్దంటాడు, ఆ కార్యకర్తలు మాట్లాడొద్దంటాడు, ఏదైనా డిసిప్లిన్ తప్పొద్దంటాడు. యువతల పార్టీలు ఉన్నాయంటే వాళ్ళు అద్దు అదుపు లేకుండా నోరు పారేసుకుంటాయి, చేతులు కూడా దులిపేసుకుంటాయి అన్నమాట. చేతులు ఏంటంటే చేతివాటం చూపించి అవతల వాళ్ళకి దేహశుద్ధి చేస్తుంటాయి. అంటే జనసేన పార్టీ చేతగానితనంగా ఉండిపోవడమేనా? మారరా మీరు? మీ ఆశయాలు మీ ఆదర్శాలు పవన్ కళ్యాణ్ గారు, మీ ఆశయాలు కానీ ఆదర్శాలు కానీ మిమ్మల్ని కాపాడవండి. ధైర్యంగా జనం ముందుకు వచ్చారు, ధైర్యంగా పోరాడండి. దానికి డిసిప్లిన్ కాదు. అక్కడ అవతల వాళ్ళు రెచ్చిపోతుంటే మీరు ఎందుకు ఊరుకుంటారు? అలా కాదు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిలాగా మాట చెప్పండి. మీకే కాదురా ధైర్యం, మాకు ఉందని చెప్పండి. అది ఏమి చెప్పకుండా ఇంకా నీతి వాక్యాలు, ఇంకా సుభాష్ చంద్రబోసులు, లేకపోతే ఇంకెవరో వీళ్ళందరినీ, జ్యోతిరావు పూలేని, అంబేద్కర్ని, వీళ్ళందరినీ తలుచుకుంటూ గాంధీ మహాత్మాని తలుచుకుంటే ఇంకా మంచిది కదా. అశాంతి అహింస అని సరిపోద్ది. ఈరోజు గాంధీ మహాత్ములు వచ్చినా సరే గెలవలేడు, జగన్మోహన్ రెడ్డి ఓడగొడతాడు. అది తెలుసుకొని మాట్లాడండి. ఏంటంటే అర్థం లేకుండా మాట్లాడితే ఎవరైనా టీంలో కూర్చొని డిబేట్లో పాల్గొంటే జనసేన వాళ్ళు కొట్టేస్తుంటారు. టీంలో గట్టిగా నిజంగా ఆవిడ ఎవరో నాకు తెలియదు కానీ రాయపాటి అరుణ ఎంత చక్కగా మాట్లాడుద్దండి, ఎంత లాజికల్గా మాట్లాడుతుంది, ఎంత సైంటిఫిక్ అప్రోచ్తో మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడితే నోరు మూసేస్తారు. ఇక రజని చాలా కూలంకషంగా చాలా అంటే ఎలా మాట్లాడుతుందంటే ఇన్ డెప్త్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లీగల్గా చట్టబద్ధంగా ఎంత బాగా మాట్లాడుతుందండి. వీళ్ళు మాట్లాడే అధికారమే ఇచ్చారు మీరు. అలా కాకుండా కొంతమందికి పోరాటం చేసే అధికారం కూడా ఇవ్వకపోయినట్టయితే ఏముంది, జనసేన వాళ్ళు కల్పించినట్టయితే కొడతారు, తిడతారు, లేకపోతే చెదరగొడతారు, లేకపోతే తరుముతారు. అంతా అచేతనంగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ పార్టీలో ఏమైంది? మన కేసీఆర్ బెడ్ మీద పడుకొని ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఇంకా లాభం లేదు, నా నిమ్మరసం ఇచ్చి లేపేయండి అన్నప్పుడు తెలంగాణ పార్టీని చైతన్యవంతం చేసింది కేసీఆర్ కాదు, గద్దర్. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో గద్దరు అందరినీ చైతన్యపరిచి చావోరేవో తెలుసుకుంటాం, ముందు నేనుంటా, తొలి బుల్లెట్ నాకే దిగాలని చెప్పకపోయినట్టయితే ఆ పోరాటంలో గెలిచేవారా? కేసీఆర్ ఎక్కడ ఉన్నాడండి? అంతకుముందు ఎంతోమంది ఉన్నారు. ఆలే నరేంద్ర లేడా? కొండా లక్ష్మణ బాబుజీ లేరా? మరి చెన్నారెడ్డి లేరా? మరి ఇన్నయ్య, వీళ్ళు ప్రోత్సహించిన ఇన్నయ్య లేడా? ఈటెల రాజేందర్ అంతా సర్వీస్ చేశాడా ఈయన? మరి మొత్తం కేటీఆర్కి తెలంగాణ పిత అని ఆయనే పెట్టేసుకున్నాడు. జనం పెట్టాలండి తెలంగాణ పిత అని చెప్పేసి. తెలంగాణ పితలు ఎవరో జనాలకు బాగా తెలుసు. ఇద్దరుండి తెలంగాణ పార్టీ వచ్చేసింది. ఆయన తెలంగాణ పార్టీ వచ్చినట్టే తెలియదు ఆయనకి. వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళ మీద పడితే ఇక్కడ కాదయ్యా అహ్మద్ పటేల్ని కలుసుకో అని చెప్పింది. ఆ తర్వాత కథ మారిపోయింది. వరదేవత కాస్త బలిదేవత అయిపోయింది. తప్పు కదండి. అంటే ఏమిటంటే పౌరుషం లేకపోతే ఇలాగే ఉంటుంది. మీరు పంపించిన వాళ్ళు కూడా అలాగే ఉండాలన్నమాట. అంతేగాని అసలు పార్టీ తాలూకు స్వరూప స్వభావాలు మీరు చెప్పడం లేదు. ఎవడో ఎక్కడో కూర్చాడంటే అది మీరు బయటకు ఎందుకు చెప్పాలండి? ఎవడో కూర్చాడు, మనకేం కావాలా? డిగ్నిటీగా ఉండలేరా మీరు? దాన్ని ఎందుకు తీసుకుంటారు? నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. ఎవడో కోన్ కుస్క గొట్టం గడుకు పేరడని చెప్పేసి మీ మనసులో తీసుకుంటారా? అరే ప్రేరణలో దిగిపోయారండి, యుద్ధంలో దిగిపోయారండి. సగంలో మళ్ళీ ఎన్ని ఆలోచించుకోవడం ఏంటి? వాడు అలాగైపోయాడు, వీడు ఇలాగైపోయాడు, పార్టీ ఇలాగైపోయింది, అలాంటి ఎవడో ఇలా కూర్చాడు, అది కాదు.
చేసే యుద్ధం ఏదో విజయంలా చేయాలి. మిమ్మల్ని అంటున్నారు కృష్ణార్జునులని. అర్జునుడు ఎలాగ ఆలోచించలేదే, ఒక్కసారే ఆలోచించాడు. అది యుద్ధంలో దిగే ముందు. దిగిన తర్వాత భీష్మాచార్యుడు లాంటి వాడిని ఖాతరు చేయకుండా శరపరంపరతో ఆయన్ని కింద పడిపోయేలా చేశాడు. పడినప్పుడు కూడా అంపశైలి ఇచ్చాడు. ఆ తర్వాత దాహానికి కూడా భూగర్భంలోకి బాణం వేసి ఆ పవిత్రమైన గాంగేయుడు కనుక గంగ నోట్లో వేశారు. దయచేసి మీరు పోరాటంలో సగంలో దిగిపోయి మీరు ఆలోచించొద్దు. అది ఆలోచించడం కరెక్ట్ కాదు. మీ మాటల్లో ఎందుకు కొంచెం మీరు బాధపడుతున్నట్టుగా అర్ధరాత్రి నాకు కనిపించి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. మొదటి నుంచి కూడా అంటే ఒక నిజాయితీ గల నాయకుడు. మిమ్మల్ని పుచ్చలపాటి సుందరయ్యతో పోల్చాను. మన జన సైనికులందరూ కూడా షేర్ చేసుకున్నారు. ఎందుకు పోల్చానంటే ఆయనకున్న డబ్బు ఏదో, ఆయనకున్న 20 ఎకరాలు ఎంతో అమ్ముకున్నారు. ఇప్పుడు అలా కాదు కదండి. వాట్ డూ మీన్? ఒక 150 కోట్లు ఖర్చు పెట్టారంటే అన్ని రోజులు మీ అనుకుంటున్నారా? ఒక 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 రాజు, పోలివల్లి రాజు అని ఫకీర్ రాజు ఉండేవాడు. వాడేంటి ఉదయం కాకినాడ వెళ్ళిపోయి కాకినాడలో శివశంకరి హోటల్లో పెసరాడు తిని అక్కడి నుంచేమో రాజమండ్రి వెళ్ళి కోటకు ముందరేమో ఆ రోజుల్లో 250 రూపాయలు పాన్ వేసుకునేవాడు. దాన్ని ఏమనేవారు? పోటీ కిళ్ళి అనేవారు. ఆ పాన్లో అప్పుడు కొంచెం బంగారు పువ్వు కూడా కలుస్తుండేది. అటువంటి రాజుగారు 100 ఎకరాలు మాయైపోయి 100 కోట్లు మాయైపోయి చివరికి ఒక లారీ డ్రైవర్గా ఉంటూ ఇసుక తోలుకుంటూ పాలకి డబ్బులు లేక ఆ పాన్ షాపుల దగ్గరికి వెళ్ళి అడుక్కున్నాడు. అన్ని రోజులు మనవి కావదు. అందువల్ల మీ పిల్లలకే మిగిల్చారు, మీరే మిగిల్చుకున్నారు. రేపటి భవిష్యత్తు ఏమిటి? ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండరు కదండి. గనక మీరు యుద్ధంలో దిగిపోయారు, చావరేవో తేల్చుకోవాలంతే. అంటే మిమ్మల్ని చచ్చిపోమని చెప్పడం లేదు. అంత ఫెరోసియస్గా ఉండాలి. అంటే ఏంటి? విజయానికి కొన్ని చిట్కాలు ఉంటాయి. విజయానికి కొన్ని వ్యూహాలు ఉంటాయి. విజయానికి కొన్ని క్రియాశీలక ఆచరణ ఉంటుంది. అవన్నీ మీరు చేయగలుగుతున్నారా? ముందు దాని మీద పెట్టండి. ఎవడో గొట్టగడ్డ 24 సీట్లు ఇస్తే ఎలాగని చెప్తే వాడిష్టం. ముద్రగడ ఇట్లాంటి వీళ్ళ కాపులు, వీళ్ళ పెద్దలు. ముద్రగడ నిజంగా పెద్ద అయితే ఎప్పుడో పెద్ద చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. హరిరామ్ జోగ్ అంటే వేస్ట్ కార్డు. ముందేమో అందరిని ఆదరించినట్టు కనిపిస్తాడు, తర్వాత ఏమో ఆయన బాంబు పేలుస్తాడు. ఆయన సంగతి అందరికీ తెలుసు. ఏదో మిమ్మల్ని ఫస్ట్ దీవిస్తూ రాసిన లెటర్కి మీరు పడిపోయారు, కానీ ఆయన సంగతి ఎవరికి తెలియదు. మరి వీళ్ళ మిమ్మల్ని శాసించేది ఎవడో గొట్టంగాడ మిమ్మల్ని శాసిస్తాడు. దానికి మీరు యుద్ధంలో ఉండి రణరంగంలో ఉండి అట్ ది క్లైమాక్స్ స్టేజీలో ఇప్పుడు మీరు డెఫినెట్గా మీరు అసెంబ్లీలోకి వెళ్ళడం కాదు, అసెంబ్లీలో ప్రతిధ్వనించే గొంతు మీదే అవుతుంది. ఎస్, ఈరోజు నేను చెప్తున్నాను. ఎన్ని సీట్లు కాదు, ఎంత బలంగా పోట్లాడారు. అయినా చంద్రబాబు నాయుడు ఓపెనప్గా అంత బహిరంగ సభలో చెప్పాడు, మేము మంత్రులు పంచడమే కాకుండా అవసరమైతే సీఎం సీటు కూడా ఆఫర్ చేస్తామని చెప్పాడు. ఇంకెందుకు ఆలోచన? పై వాళ్ళ మాటలు ఎందుకంటే వింటారు మీరు? ఎందుకు మళ్ళీ ఆ స్పీడ్ తగ్గిస్తారు? ఎందుకు మీ తాలూకు రోషాన్ని పౌరుషాన్ని తగ్గిస్తారు? పవన్ కళ్యాణ్ = పౌరుషం. పవన్ కళ్యాణ్ = ఆత్మాభిమానం. పవన్ కళ్యాణ్ = త్యాగం. ఇవన్నీ మర్చిపోతే ఎలాగా? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీకు ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, ఎంత విజయాన్ని సాధించారు, మీ తాలూకు లక్ష్యాన్ని ఏ దిశగా వెళ్ళి సాధించగలుగుతున్నారు. దేశం అంతా ఈరోజు మీకోసం చూస్తుంది, మిమ్మల్ని ఎదురు చూస్తుంది. ప్రధానమంత్రి మోడీ కూడా ఇట్లాంటి పెద్ద నాయకుడిని వదులుకుంటే అలాగా అని చెప్పేసి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయం అలా ఉన్నాయండి. మీ పని మీరు చేయండి. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. ఇప్పటికే 10 ఏళ్ళు పోగొట్టుకున్నారు. ఇక ముందు ఒక్క క్షణం కూడా మిస్ఫైర్ కాకుండా ఉండాలని మీ తాలూకు శ్రేయోభిలాషిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.